ప్రైజ్లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రేయర్. స్తోత్రములు ప్రభు, నీ వాక్కు ధర మాతో మాట్లాడమని వేసినాం ప్రార్థన తండ్రి. ఆమె చదువుకుందామండి. పరమగీతములు 2వ అధ్యాయం 8వ వచనం. ఆలకించుడి, నా ప్రియుడు వచ్చుచున్నాడు, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. అవును, దేవుడు వచ్చుచున్నాడు. ఎక్కడికి? నీ దగ్గరికి. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో అక్కడికి వచ్చుచున్నాడు. ఎవరి ద్వారా? స్వయంగా దేవుడే నీ దగ్గరికి రాడు. ఆయన సేవకులను నీ దగ్గరికి పంపుతున్నాడు. ఆయన రక్షణ సువార్తను తీసుకొని మోసుకొని వాళ్ళు వస్తున్నారు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరిస్తావో అప్పుడు ఆయన నీ హృదయంలోకి వచ్చి నిన్ను ఆహ్వానించి నీ హృదయంలోకి వచ్చి నిన్ను పాపం నుండి విడిపించి రక్షణ మార్గంలోకి నిన్ను నడిపిస్తాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వచ్చుచున్నాడు. ఆయన సుల్లమతి అంటుంది, వచ్చుచున్నాడు. ఆయన వచ్చుచున్నాడు. ఎవరు? సుల్లమతి ప్లేస్లో సేవకులను పెట్టి వాక్యము, దేవుడు వాక్యం అని సువార్త నీ దగ్గరకు వస్తున్నది. వచ్చినప్పుడు నువ్వు ఆయనను స్వీకరించి నువ్వు అంగీకరించినప్పుడు ఆ ప్రియుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించినప్పుడు నీ జీవితానికి ఒక నెమ్మది, నీ జీవితానికి ఒక వెలుగు, నీ జీవితానికి పాప క్షమాపణ, నరకమును పోయి నీకు పరలోక రాజ్యమును ప్రసాదిస్తాడు దేవుడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.